మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఆమేన్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన పిల్లల పట్ల దేవుని చిత్తం చాలా విలువైంది. మనకంటూ అభిష్టాలు ఉంటాయి, మనకంటూ ఆలోచనలు ఉంటాయి, మనకంటూ కోరికలు ఉంటాయి, మనకంటూ ఉద్దేశాలు ఉంటాయి. కానీ దేవుని అభిష్టం తెలిసి నడిస్తే మన పిల్లల్ని ఒకవేళ మనం వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వకపోయినా దేవుడు కలగజేశాడు కదా, దేవుడు నిర్ణయించాడు కదా, ఆ నిర్ణీతమైన జీవితాన్ని దేవుడిచ్చి మన పిల్లల్ని కనపరచగలడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు టెన్షన్ పడే పని లేదు. దేవుని చిత్తంలో మన పిల్లల్ని అమర్చగలిగితే, దేవుని చిత్తంలో మన పిల్లలు అమర్చబడగలిగితే వాళ్ళ గురించి మనం చింతపడే పని లేదు. నిరుత్సాహాలు, పోరాటాలు, కలవరాలు, ఆందోళన మన ఎదుటున్నా ధైర్యం, దేవుడు ఎప్పటికైనా వాళ్ళని పైకి లేపగలడని. దేవుని చిత్తంలో అమర్చబడ్డంత ఆశీర్వాదం.